మౌమ్మర్ గడాఫీ. లిబియా ఎడారిలో ఒక చిన్న గుడిసెలో పుట్టిన గడాఫీ తర్వాత 40 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలించాడు. 1969లో కేవలం 27 ఏళ్ల వయసులో ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తూ లిబియా రాజును కూల్చి ఆ దేశానికి నాయకుడయ్యాడు. అతను గ్రీన్ బుక్ అనే తన సొంత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. పార్టీలు, ఎన్నికలు వద్దు, ప్రజలే దేశాన్ని పరిపాలించాలి అనే నినాదాన్ని బలంగా చెప్పాడు. చమురు సంపదను దేశ సంపదగా మార్చి లిబియా చమురు డబ్బుతో రోడ్లు, ఇళ్ళు, ఆసుపత్రులు, విద్య ఇలా చాలా అభివృద్ధి చేశాడు. కానీ అదే సమయంలో విపక్షాలను అణచివేశాడని, బయట దేశాల్లోని విప్లవ గ్రూపులకు సహాయం చేశాడని అందరూ అంటారు. 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో ప్రజలు గడాఫీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. యుద్ధం జరిగింది. చివరికి అక్టోబర్ 2011లో గడాఫీ పట్టుబడి మరణించాడు. పెద్ద కళ్ళతో ప్రారంభమైన అతని ప్రయాణం కల్లోలంలో ముగిసింది.